50 ఏళ్ల సాయుధ పోరాటం అనేక విధాలుగా రూపుమార్చుకుంది. ఆ రూపుమార్చుకున్నటువంటి క్రమంలో ఉరకలెత్తిన ఉద్యమం కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలన్నటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఒక రకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళింది. ప్రస్తుతానికి ఇక్కడ 2026 మార్చి 31 వరకు కూడా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పిన తర్వాత ఆ మావోయిస్టు కుటుంబాలు కూడా ఎంతో ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎంతో మంది అసువులు బాసి అమరులైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 2026 మార్చి 31 తర్వాత ఈ అమరవీరుల కుటుంబాల్లో ఎట్లాంటి వాతావరణం నెలకొంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఉద్యమ స్వరూపము అణువణువున ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో నిండినటువంటి నేపథ్యంలో మరి ఎట్లాంటి పరిస్థితులు ఆ కుటుంబాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతానికి బూర రాకేష్ తీసుకున్నటువంటి నిర్ణయము తన కుటుంబాన్ని ఒక చిన్న భిన్నంగా చేసింది అనుకోవచ్చు. ఉద్యమం వైపు ఆ ఉరకలెత్తినటువంటి తను ఇక్కడ మళ్ళీ అతని శవం కూడా తనకు లభించకపోవడం పట్ల కుటుంబం కూడా ఎంతో ఆవేదన చెందింది. ఆ తర్వాత కూడా ఆ శవాన్ని తెచ్చుకుందామని వెళ్ళేటువంటి సమయంలో కూడా ఎవరు అనుమతించకపోవడము, శవాన్ని అప్పగించకపోవడం పట్ల ఎంతో తీవ్ర వేదన చెందిన తర్వాత అనేక పరిణామాలు కూడా జరిగాయి. ప్రస్తుతానికి మరి ఇక్కడ రాకేష్ కుటుంబం ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి వర్ధంతి సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆ ఉద్యమాల వైపు ఉరకలెత్తినటువంటి ఆ భావజాలం మరి ఎటువైపు మళ్ళుతుందన్నటువంటిది కూడా ఒక ప్రశ్నగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం రాకేష్ తల్లి మనతో ఉంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. అమ్మా నమస్తే. రాకేష్ చనిపోయిన తర్వాత మీకు ఎంతో ప్రయత్నం చేశారు, తన శవం వస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? అయితే రాకేష్ కుటుంబాన్ని కుటుంబం పోయి ఇవ్వలేదు, బూడిద ఇయ్యలేదు, బొక్కలు ఇయ్యలేదు. బొక్కలన్నీ ఇవ్వండి, బూడిదన్ని ఇవ్వండి, నా బిడ్డను ఎట్లనో మా పద్ధతిగా చేసుకుంటాము, దినాలో వారాలు అన్నా కూడా ఇయ్యలేదు. ఇయ్యకుంటే మేనని ఊకున్నాక మేము ఇక సంవత్సరం దగ్గరికి వస్తుంది కదా అని అక్కడ రోడ్డుకు ముగ్గు పోసుకున్నాం. ఆడ వద్దు, ఈడ కట్టద్దు అని అన్నారు. కట్టద్దు అంటే అక్కడ ఆపేసినాం. ఇక మేము ముగ్గు పోసినాం, ఇక ఆడ ఏం తీయలేదు. తీయకుంటే మళ్ళా నేనేం చేసినా కదా, నా కొడుకు బూడిదన్న కూడా ఇయ్యలేదు. నేను నా ఇంట్లోనే నా గేటు ముందే నేను కట్టుకుంటా, తెల్లారు లేచిందంటే నా కొడుకుని చూసుకుంటా అని నేను నా గేటు ముందు నేను ఇట్లా ముగ్గు పోసుకొని ఇట్లా దిమ్మలాగా కట్టుకుంటా అని నేను 6 నెలలు కష్టపడి పంట పండించి ఆ వడ్లను అగ్వ సగ్వ అమ్ముకొని నెట్టు పైసలకు అమ్ముకొని నేను తెచ్చుకొని నా కొడుకును రూపం చూసుకుంటా. నా కొడుకు 10 సంవత్సరాల కాంచి అమ్మా అని కూడా పిలువ నోసుకోలే, ఒక లెటర్ తెలియదు, ఏం తెలియదు, ఆయన మాట తెలియదు. అయ్యో నా కొడుకు అని నేనేం చేసినా కదా కట్టుకుంటా అని ఈడ నా గోడ పొంటి ఇంత దిమ్మలాగా కట్టుకున్నా. కట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేసిందంటే నా మనవడు 4 సంవత్సరాల మనవరాలు నన్ను మేము ఆ పని బట్టల మీదనే బనీన్ మీదనే నా కొడుకు బనీన్ మీదనే ఉన్నాడు, అంత చిమిటే ఉన్నది మాకు. ఆ రోజే మేము పనోళ్లను అడ్డ మీదకి వెళ్ళి తీసుకొచ్చుకొని 3 మనుషులను పెట్టుకున్నాము. మా భర్తను, నన్ను, నా కొడుకును, నా కోడలను, మనవరాలు చిన్నపిల్లలను చూడకుండా లాక్కొని జీవులు ఎక్కించుకున్నారు. ఎక్కించుకొని ఆ మెటీరియల్ అంతా కూడా వేసుకొని పోయిండ్రు. ఆ పనికి వచ్చిన వాళ్ళు మాలు కూడా కలపలేదు, అట్లా కూర్చున్నారు. వాళ్ళను కూడా పట్టుకపోయి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసి గేటు పెట్టి వాళ్ళు ఏం చేసిందంటే మిషన్ తెచ్చి ఇక్కడ ఇంటికి ఎవ్వరు బయటికి రావద్దు ఇళ్లలోళ్ళు అని వాళ్ళను మొత్తం ఇంటికి 2 ఉండి మీరు పోటు వాళ్ళు తీయద్దు, సెల్లులల్లో కూడా తీయద్దు, మీరు ఇండ్లకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దా అని ఇటు మనిషిని ఇటు రాకుండా అటు మనిషి మొత్తం నేను 6 నెలలు కష్టపడి పంట అంతా నాలపాలు చేసి రోడంతా చిత్రహింతలు అదంతా ఇంటి ముందట చిత్రహింతలు చేసి ఆడికి వచ్చిండ్లు. వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి ఎంఆర్ఆవు ముందు ఆడ మండలం కాడ వదిలిపెట్టిండ్లు. వదిలిపెడితే ఎర్రమెండల మేము నడుచుకుంటూ వచ్చిన కాంచి మాకు తెల్లందాకా పొద్దుందాకా పోలీసు జీవులు మా ఇంటి దగ్గరనే పెట్టుకొని ఇక మమ్మల్ని అసలు పిల్లగాడు నా మనవడైతే పోలీసు వాళ్ళు వత్తాన్లని ఇంట్లో ఉండులేదు. ఇప్పటి వరకు ఆ ఇంట్లో తినుడు లేదు, ఆయన ఇంటికాడ తానం చేసులేదు. మా పాలోళ్ళ ఇళ్లలో పోయే ఉంటాడు. ఆ నిర్దపోయినాక తీసుకొచ్చుకొని మా ఇంట్లో వేసుకుంటాను. మరి ఇట్లా ఇంత కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్టు చెయ్యం కదా, ఇప్పుడు అందరు సరెండర్ కావాలి. ఒక మనిషిని కూడా అరెస్టు, దొరికిన మనుషులను కూడా అరెస్టు చూపెట్టకుండా సరెండర్ చూపెట్టిండ్లే. మరి మమ్మల్ని ఎట్లా అరెస్టు చేసిండ్లు, మమ్మల్ని ఎట్లా ఏమారు ముందు ఆధారపరిచిండ్లు, అది అరెస్ట్ కాదా? మరి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడింది ఒక మాట, చేసేది ఒక మాట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే అరెస్టు లేదు, సరెండరే చూపెడతాం అని అందరిని అరెస్ట్ అయిన వాళ్ళని కూడా సరెండరే చూపెట్టిండ్లు. మరి ఇవాళ నా కొడుకుది నేను కట్టుకుంటా అంటే, నా ఇంట్లో నేను కట్టుకుంటా అంటే మమ్మల్ని అరెస్ట్ ఎట్లా చేసిండ్లు, కోర్టుకి ఎందుకు, అది ఎంఆర్ఓ ముందుకు ఎందుకు ఆధారపరిచిండ్లు అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి మంత్రి సీతక్క కూడా ఆమె ఒక మంత్రి, వాళ్ళ భర్త కూడా మావేస్టే, అయినా కూడా ఎన్కౌంటర్లోనే చనిపోయిండు. మరి అయినది సూపం ఎట్లా కట్టి ఆమె ఎట్లా సభ నడిపించుకున్నది? మరి మంత్రికి ఒక న్యాయము,
సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని నేను సీతక్కని అడుగుతున్నా. మాకు కూడా నీ న్యాయమే మాకు కావాలి సీతక్క అనే నేను కోరుతున్నా. మరి అలాగనే సామాన్య ప్రజలకు కూడా మీరు సాయం చేయాలి కోరుతున్నా. అదే పద్ధతిగా మాకు నడిపియాలి. మాకు అట్లా నడవలేదు. ఇప్పుడు నేను సభ నడిపించుకున్నా, స్తూపం కట్టలేదు, ఇక ఆపేసుకున్నా కూలగొట్టిల్లని. ఈ సభ కూడా నన్ను నడిపియకుండా మొత్తం బెదిరించుకుంటా, వచ్చే చుట్టాలను కూడా రాకుండా, ఇప్పుడు నేను వండిన వంట కూడా నష్టం చేసేటట్టుగా గవర్నమెంట్ ఇట్లా ఇంత కక్ష దలిసి ఈ వండిన అన్నం కూడా నాలపలయ్యేటట్టుగా ఉన్నది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు వెనుకకు పోయి నా వండిన అన్నం వ్యర్థం కాకుండా వచ్చే చుట్టాలను కూడా రానియాలి అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ స్తూపం కట్టాలని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఏంటంటే పూర్తిగా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆనవాళ్లే లేకుండా చేద్దామన్నటువంటి ఆలోచన ప్రకారమే ఇక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు ఆ స్తూపం కట్టాలన్నటువంటి మీ ఆలోచన ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ ఆలోచనలు కూడా మారాలంటున్నారు. మరి కట్టలేదు, ఇట్లా దిమ్మలాగా కట్టుకున్నా. నేను నా కొడుకు విగ్రహం పెట్టుకుంటున్నావు, నేను ఏం చేస్తున్నావు? ఆ దిమ్మెను కూడా కూలగొట్టి నేను విగ్రహం లాగా కూడా స్తూపం లాగా కూడా కట్టలేదు కదా. నేను ఉత్త దిమ్మే కట్టుకున్నా. అది కూడా నా కాంపౌండ్ కూడా ఎత్తే కట్టుకున్నా. నేను ఎక్కువ కూడా లేపలేదు. ఆ దిమ్మెనే మరి అవి ఇప్పటికైనా ఆపండి, ఇక కట్టకుండి. దాని మీద ఏం పెట్టుకుంటావో పెట్టుకో అమ్మా, నీ కొడుకు బొమ్మే పెట్టుకుంటావో ఏది పెట్టుకుంటావో అని అది చెప్పవలసింది. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి అదంతా మిషన్ తోటి నాలెపాలు చేసి మేము ఒక 5-6 రోజులు పట్టింది. మేము అదంతా సాఫ్ చేసుకుని మళ్ళీ నా వాకిలి ఆ రోడ్డు అంతా నున్నగా చేసుకోవాలంటే నాకు ఒక 5-6 రోజులు పట్టింది. మేము ఎంత కష్టపడ్డాము అన్నది ఆ గవర్నమెంట్ కు తెలియాలి. నీ కొడుకును ఏ రూపంలో చూసుకుంటావు? ఎందుకంటే ఒక 10 ఏళ్లు కూడా మాటకు నోచుకోలేకపోయినావు, చూపుకు నోచుకోలేకపోయినావు. మరి నీ కొడుకు ఒక పరిస్థితుల మధ్య తను ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోయిన తర్వాత కూడా రాకేష్ మీద కూడా ఎంతో ప్రేమ అభిమానం మీ కుటుంబ సభ్యులందరూ పెంచుకున్నారు. ఎప్పటికైనా తిరిగి రాకపోతాడు అన్నటువంటి ఒక ఆలోచనలతో ఎదురు చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ స్తూపము కట్టనీయాలి అని చెప్పి ఒక దిమ్మె కట్టుకుని ఒక విగ్రహం పెడదామని చెప్పి అనుకుంటున్నారు. మరి ఇంకా మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఏ రూపంలో చూసుకుంటారమ్మా మీరు? అది కూడా కట్టద్దు, ఏది కట్టద్దు. ఇప్పుడు వచ్చింది రూల్ ప్రకారము. ఇప్పుడు ఏది కట్టద్దు అంటే మొన్న వేరే ఊళ్ళల్లో కట్టిల్లు. మరి ఆడ అది తెలంగాణ కాదా? ఇప్పుడు నా బిడ్డ పాకిస్తాన్ బిడ్డ, ఈ తెలంగాణ పౌరుడు కాదా? ఈ తెలంగాణ బిడ్డ కాదా నా బిడ్డ? పాకిస్తానాల్లో అసంటే సంపిస్తాన్లు. మరి నా బిడ్డని ఇయ్యలేదు, బూడిది ఇయ్యలేదు. ఇప్పుడు గది కూడా రూపంలో చూసుకుందామంటే అది కూడా ఇయ్యలేదు. మరి ఎట్లా చేయాలి? నేను కన్న తల్లి ఆవేదన ఎట్లా కావాలి? ఇప్పుడు కన్న తల్లులకే తెలుస్తుంది. ఆ గవర్నమెంట్ కూడా ఒక తల్లి కన్న బిడ్డే. వాళ్ళ అమ్మని అడగండి, తల్లి బాధ ఎట్లుంటదమ్మా బిడ్డలు చనిపోతే అని. ఆ తల్లిని అడిగితే బూడిది కూడా ఇయ్యలేదమ్మా అని ఆ తల్లులను అడిగితే వాళ్ళ బాధ తెలుస్తుంది. వాళ్ళ కన్న తల్లి చెప్తుంది. పేగు బంధం బిడ్డ అది కన్న తల్లులది. కనీసానికి గింత పిల్లగాడే అడ్డం పడితేనే అయ్యో బిడ్డ పడ్డావా అని ఉరికి లేబట్టుకుంటాము. 23 ఏళ్ల కొడుకుని చేసిన నేను, చేసినాక నా కొడుకుది బూడిది కూడా ఇయ్యలేదు. ఆ తల్లికి ఎంత బాధ ఉంటది అని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ 23 ఏళ్ల కొడుకుగా తయారైన తర్వాత తను ఒక ఉద్యమ నేపథ్యంతో ముందుకెళ్లాడు. తన స్వార్థం కోసం కాదు, ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే తానే స్వయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇంటి నుండి వెళ్లిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఎవరు కల్పించారన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వెళ్లిపోయినటువంటి రాకేష్ తిరిగి ఇక్కడ ఎప్పుడైనా తిరిగి రాకపోతాడా అని చెప్పి ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తిరిగి శవమైనా వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఆ తల్లికి కనీసం ఇక్కడ శవం కాదు కదా, ఇక్కడ ఉన్నటువంటి బూడిద తెచ్చుకుందామంటే బూడిద మీద కూడా నీళ్లు పోసి బూడిద లేకుండా చేశారన్నటువంటి ఆవేదన. కానీ మనసులో ఉన్నటువంటి తన కొడుకు ప్రతిరూపాన్ని కూడా ఇంటి ముందు కూడా ఒక స్తూపం లాగా లేకపోతే ఒక విగ్రహం లాగా పెట్టుకుందామని చెప్పి ఒక దిమ్మెను ఏర్పాటు చేస్తే ఆ దిమ్మెను కూడా కూలగొట్టి తన కొడుకును గుర్తు ఆనవాలు లేకుండా చేర్పేసేటువంటి ఆ ప్రశ్నలు కూడా స్పందిస్తున్నారు. గతంలో మాజీలు కూడా కొంతమంది ఆ స్తూపాలు కూడా కట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి వారిని ఎందుకు అనుమతించినట్టు, తన కొడుకు గుర్తుగా తీసుకున్నటువంటి ఆ చిహ్నాన్ని కూడా లేకుండా ఎందుకు చేస్తున్నట్టు, మరి దీని వెనుక కారణం ఏందన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ రాకేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తన కొడుకు గుర్తుకు ఆ స్తూపం గాని లేకపోతే ఒక దిమ్మెను గాని లేకపోతే ఒక విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఖచ్చితంగా పోలీసులు గాని ప్రభుత్వం గాని అనుమతి ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తిని కూడా రాకేష్ తల్లి చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ చింతగట్టు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.